మళ్ళీ ఉప్మానా అనే వాళ్ళు కూడా ఉప్మాని ఇష్టంగా తినేలా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఈ రాగి ఉప్మా తయారు చేసుకోవడానికి 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ రాగి పిండిని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని రవ్వను ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న రాగి పిండిని వేసి మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్మా చేసుకోవడానికి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆనియన్స్, సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న టమాటాను వేసుకోవాలి. టమాటా పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత 5 నుండి 6 కప్పుల వరకు వాటర్ పోసుకొని టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న రవ్వ, రాగి పిండి మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మొత్తం ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగి ఉప్మా రెడీ. ఇది మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.